హాయ్ అండి అందరికీ. మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది గదా! ఈ మామిడికాయలతో తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే మామిడికాయలని నీట్‌గా కడిగేసి వాటర్ ఏమీ లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తొక్క తీసేయాలనమాట. తర్వాత ఇలా మొత్తం తురుముకోవాలనమాట. ఇలా తురుముకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి ఇక చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇలా మామిడికాయ తురుముకున్న దాంట్లో మన ఆ పులుపుదనాన్ని బట్టి అందులో ఉప్పు, కారం తర్వాత ఈ పొడి చేసుకున్న ఈ ఆవాలు, మెంతులు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని దీనికి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా హీట్ అవ్వాలి. తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, ఇంకా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఇలా బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ తురుముని ఇందులో వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు ఇలా కలుపుతూ లో ఫ్లేమ్‌లో ఇంకా వీటిని ఫ్రై చేసుకోవాలనమాట. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడైతే. కొంచెం కారం కారంగా, పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరెప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది గదా!